కాంచనా, మనం ముగ్గురం కలిసే ఉందా? నీతో కలిసి ఉండే అవకాశం ఇవ్వు కాంచనా. నాకు నీ మీద ప్రేమ చావలేదు. ఎప్పటికీ అలానే ఉంటుంది. తప్పు చేశాను, క్షమించలేని తప్పే చేశాను. కానీ నీకు దూరంగా బతకడం కష్టంగా ఉంది కాంచనా అంటూ శ్రీధర్ ఏడుస్తూ మాట్లాడుతుంటే కాంచన ఏడుస్తుంది. అప్పుడే కాంచనతో శ్రీధర్, ఏదొకటి చేసి కార్తీక్ అప్పు తీర్చేసి అంతా కలిసే ఉందాం అంటాడు. వెంటనే కార్తీక్, నా గురించి నేను చూసుకోగలను అంటూ అరుస్తాడు. దీప అడ్డుపడుతుంది. బావా, నువ్వు మాట్లాడకు నా కోసం అంటుంది దీప కార్తీక్తో. దాంతో కార్తీక్ మౌనంగా ఉంటాడు. కాంచనా, ప్లీజ్ కాంచనా, క్షమించు కాంచనా అంటాడు శ్రీధర్ దీనంగా కాంచన కాళ్ల దగ్గరే కూర్చుని. ఒక్కమాట అడుగుతాను, సమాధానం చెప్పండి అంటుంది కాంచన. ఏంటది అంటాడు శ్రీధర్. మీరు దారిన పోతున్నప్పుడు మీ దగ్గరన్నది ఒకరికి దానంగా ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ మీకు అది కావాలి అనిపించడమే తప్పు. కానీ కావాలని అనిపించిందే అనుకోండి, అసలు అడుగుతారా అంటుంది కాంచన.